ఇవాల్టి కథ పేరు 'గురువు చెప్పిన గుణపాఠం'. పూర్వం సత్యానందుడు అనే గురువుగారి దగ్గర చాలామంది స్టూడెంట్సు చక్కగా చదువు నేర్చుకుంటూ ఉండేవారు. ఆయన ఎంతో మందిని చాలా గొప్పవారిగా తీర్చిదిద్దారనమాట. కానీ విజయ్ వర్మ, అజేయ వర్మ అనే ఇద్దరు స్టూడెంట్స్ మాత్రం చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవారు. వారిద్దరూ ఏదైనా విద్య నేర్చుకోవడం ప్రారంభించిన 1, 2 రోజుల్లోనే "గురువుగారు, మాకు ఈ విద్య అబ్బడం లేదండి. మరొకటి నేర్పిస్తారా?" అని అడుగుతూ ఉండేవాళ్ళు. సత్యానందుడు వారిలో ఎలా అయినా మార్పు తేవాలనుకున్నారు. ఒకరోజు ఇద్దరిని పిలిచి ఆశ్రమంలో మొక్కలు నాటడానికి గుంటలు తవ్వే పని అప్పగించారు. గుంటలు తవ్వి దాంట్లో మొక్కలు పెట్టండి అని చెప్పారాయన. వాళ్ళు కాస్త తవ్వగానే, "ఇక్కడ మట్టి బాగాలేదు. అదిగో అక్కడ తవ్వండి" అని మరో చోట చూపించారు. వాళ్ళిద్దరూ గురువుగారు చెప్పిన చోట తవ్వడం ప్రారంభించగానే, తిరిగి మరో చోట తవ్వమని చెప్పని సత్యానందుడు చెప్తూ ఉండేవాళ్ళు. ఇలా 4, 5 సార్లు చేసేసరికి, "ఇలాగైతే గుంటలు తవ్వడం ఎలా పూర్తవుతుంది గురువుగారు? మొక్కలు నాటడం అసలెప్పటికి పూర్తవుతుంది?" అని శిష్యులు గురువుగారిని భయంగానే నెమ్మదిగా అడిగారు. సత్యానందుడు నవ్వుతూ, "ఎందుకు పూర్తి కాదు? భేషుగ్గా పూర్తవుతుంది. మీరు ఆ విద్య కొంత, ఈ విద్య కొంత నేర్చుకుంటూ మీ విద్యాభ్యాసం ఎలా పూర్తి చేస్తారో, ఈ పని కూడా అలానే పూర్తయిపోతుంది" అని చెప్పారు సత్యానందుడు గురువుగారు. శిష్యులు ఒకరి మొహం ఒకళ్ళు చూసుకుని తలల కిందకి వంచుకున్నారు. "మీరు ఒక విద్య నేర్చుకోవడం ప్రారంభిస్తారు. అది పూర్తి కాకుండా కొన్ని రోజుల్లో మరొకటి చదువుతారు. ఇలా అయితే మీ విద్యాభ్యాసం ఎప్పటికి పూర్తవుతుంది?" అని గురువుగారు ప్రశ్నించారు. దానికి శిష్యులిద్దరూ, "మన్నించండి గురుదేవా! ఇకపై మీరు చెప్పినట్లే నడుచుకొని మా విద్యాభ్యాసాన్ని పూర్తి చేస్తాం" అని అజయ్ వర్మ, విజయ్ వర్మ మాటిచ్చారు. అప్పటినుంచి వారు మధ్యలో దేన్ని వదిలేయకుండా సంపూర్ణంగా అన్ని విద్యలు నేర్చుకున్నాడు. సత్యానందుడికి వాళ్ళిద్దరూ చాలా ఇష్టమైన శిష్యులుగా మారారు. పిల్లలు, ఈ కథ పట్టు మీకేం అర్థమైతోంది? మనం కూడా ఏదైనా ఒక పనిని ప్రారంభించినా, లేదా ఏదైనా ఒక కొత్త విద్యను నేర్చుకుందాం అనుకున్నా, కొంచెం మొదలుపెట్టంగానే, "అమ్మో! ఇదేదో కష్టంగా ఉందే, ఇది మనకొద్దు. మరొకటి నేర్చుకుందాం. మరీ అది కష్టంగా ఉంది. ఇది వదిలేసేసి ఇంకోటి నేర్చుకుందాం" అనుకుంటూ ఉంటే ఎప్పటికీ ఆ విద్యలో మనం స్కిల్‌ని సాధించలేము. అవును కదా! మొదట్లో ప్రతి ఒక్కటి కష్టంగానే ఉంటుంది. దాంట్లోనే నెమ్మదిగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఎప్పుడో అప్పటికి ఖచ్చితంగా మంచి గొప్పవాళ్ళం అయిపోతాం అనమాట. అందరికీ అంతే కదా! మరి ఇదొద్దు, అదొద్దు అనుకుంటూ ఎన్ని నేర్చుకున్నా అలానే అవుతూ ఉంటుంది కదూ! మరి మీరెలా అవుతారు? మంచి పిల్లలుగా ఒక విద్య కొత్తది నేర్చుకొని అన్నిట్లో గొప్పవాళ్ళవ్వటాని కోసం ప్రయత్నం చేయండి. అలాగే చాలా విద్యల్ని నేర్చుకొని, ఇంకా మంచి వాళ్ళుగా తయారయ్యి, మీ అమ్మా నాన్నగార్లకి మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు కదూ! అవునా? కాదా మరి?